ఈడ కావాల్సింది ఇష్టం కాదు, నీకు జరగబోయే మంచి. దాన్ని దృష్టిలో పెట్టుకొని కీర్తితో నీ పెళ్లి నిర్ణయించా. ఇష్టానిదేముందరా, పెళ్ళైతే దానంతటదే కలుగుతాది. అది ఇష్టం అవ్వదు నాన్న, బలవంతం అవుతుంది. నన్ను బలవంత పెట్టదు నాన్న, నేను నీళ్ళనే పెళ్లి చేసుకుంటాను. ఏంది? నీ కూతురు నీ కొడుక అంటే వాళ్ళు నాకేవి కారా? కారని నేను అనలేదు, కానీ నీ మొండి పట్టుదలతో నువ్వే వాళ్ళని కాకుండా చేసుకుంటున్నావు. కాకుండా చేసుకుంటుంది నేను కాదే, ఇది మీ అందరినీ నాకు కాకుండా చేస్తుంది. కన్న కొడుకు, కట్టుకున్న భార్య అందరూ నాకే ఎదురు తిరిగేలా చేస్తుంది. ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఉండే అర్హత కూడా దీనికి లేదు. నడువే బయటికి, నడు. మా అన్నయ్యకి ఇంటి మీద హక్కు లేదు కాబట్టి ఒక్క మాట కూడా అనకుండా వెళ్ళిపోయాడు. కానీ నేనలా కాదు. నేను తులసి ఆనందుల కూతుర్నని రుజువయ్యేంత వరకు నేను వెళ్ళను. ఏందయ్యా ఇది? ఊరుకుంటున్నా కొద్దీ రెచ్చిపోతుండా. సరే నిన్నా పొమ్మంటుంటాడుగా. నా అన్న కూతురికి చోటుండని ఇంట్లో నేను ఉండను, నా పిల్లలు ఉండరు. పదమ్మ పోదాం. అత్తయ్య, అత్తయ్య, ఓవే పో. అది నిన్ను నేరుగా యాడికి తీసుకుపోద్దో తెలుసా? ఆ జేడీ గాడి దగ్గరికి తీసుకుపోయి నిన్ను చంపి పారేస్తుంది. నీల నన్ను శ్మశానానికి తీసుకెళ్ళినా సరే నేను సంతోషంగా పోతాను. చాలా పద నీలా. నువ్వు అనుకున్నదే జరుగుతూ ఉండదుగా, సంతోషంగా ఉండదా? వెళ్ళిపోతాను మామయ్య, కానీ మీ నోటి నుండి ఒక మాట వినాలి. పోతే పోనీ అనే మాట తప్ప ఇంకేమీ అనను. ఓడిపోయాను అని ఒప్పుకోండి మామయ్య. ఏంది? ఓడిపోవడమా? నీ ముందా? కాదు, అత్తయ్య ముందు. ఎందుకు? కీర్తికి బావకి పెళ్లి చేస్తానని మాటిచ్చారంటగా. ఇప్పుడా మాట నెరవేరదు కదా. ఎందుకు నెరవేరదు? మేమీ ఇంట్లో ఉండడం లేదుగా. ఉంటే మీరు గెలవలేరనేగా మీ భయం. భయమా? నాకా? మీకే. మేమీ ఇంట్లో ఉంటే సూర్య మీ మాట వినడనేగా. మీరనుకున్న పెళ్లి జరగదనేగా. నువ్వు నాకు అడ్డేందే? మరెందుకు మామయ్య నన్ను బయటికి పంపిస్తున్నారు? ఇప్పుడు మీరు నన్ను బయటికి పంపిస్తే నా దృష్టిలో మీరు ఓడిపోయినట్టే. నేను ఓడిపోయానని చెప్పడానికి నువ్వెవరే? నేను చెప్పడం లేదు మామయ్య, మీరే మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు కదా. అంటే ఓడిపోయినట్టేగా. ఓహో, ఇట్టా వచ్చినావా? అంటే ఇంట్లోనే ఉంటూ ఇంకా మా మధ్య గొడవలు పెద్దవి చేసి అది చూసి సంతోషించాలనుకుంటున్నావా? సరే సరే, అదే నీ ఆలోచన అయితే నీకా సంతోషం లేకుండా చేస్తాను. నీ కళ్ల ముందే కీర్తికి సూర్యతో పెండ్లి జరిపించి నేను గెలిచి
అప్పుడు నిన్ను మెడపట్టుకుని బయటికి గెంటుతాను. గుర్తుంచుకో, నాతోనే ఆటలా. చూపిస్తానే ఈ రఘురావ్ అంటే ఏంటో చూపిస్తా. అమ్మా నీలా, ఎంత గడుచుదానివే. నా కోసం మీ మామయ్యని భలే రెచ్చగొట్టావు. నా బంగారు తల్లి. నీల గురించి అసలే అమ్మా నాన్నలకి పట్టం లేదు. ఇలాంటి టైంలో నా పుట్టినరోజు. రేపు నా పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో. సరిగ్గా కూర్చోదా? కళ్ళు గట్టిగా మూసుకో. My dear darling. Hey! ఏమే నాకు తలస్నానం చేస్తున్నావా, తబలా వాయిస్తున్నావా? ఈ కుంకుడు రసంతో తల అంటుకుంటే నీ తల్లో ఉన్న జుట్టంతా వదిలిపోయి నరాలన్నీ జీవుజీవులాడుతుండాలా. నువ్వేవే కుంకుడుకాయ రసం కంట్లో పోసి వచ్చింది తింగరది. నాకు నా నీళ్ళ స్నానం చేయించింది అన్న ఫీలింగ్ కూడా లేకుండా చేశారు. ఒంటి మీద జిడ్డు పోవడం కాదు, తన చేతులకున్న జిడ్డు నా ఒంటి కంటుకుంది. మళ్ళీ వచ్చింది ఏంటిది? ఏంటో చెప్పు. ఏంటి అలా చూస్తున్నావు? నేను డ్రెస్ వేసుకోవాలి, నువ్వు వెళ్ళు. ఎలా వేసుకుంటావు? అదేం ప్రశ్నే? కొంప తీసి ఇప్పుడు చూస్తానంటావేంటి? ఏ తప్పేంటి? కాబోయే వాడివేగా. ఇదిగో నువ్వు ఇట్లా మాట్లాడితే నేను మా అమ్మకు చెప్తాను. చెప్పు, నేను మావయ్యకు చెప్తాను. మావయ్యా, మావయ్యా. ఏమైనదమ్మా కీర్తి? చూడండి మావయ్య, బావ నా మాట వినడం లేదు. ఏంద్రా, ఎందుకు వినడలే? నాన్న అదేం అడుగుతుందో తెలుసా? ఏమడుగుతుండదురా? డ్రెస్ చేసుకోమని అడుగుతా ఉండదు, అంతే కదా? అదేంటి నాన్న అంత ఈజీగా తీసి పారేస్తావు? అది ఎలా అంటుందో తెలుసా? ఎలా అందరా ఎరుమహ? మీ అమ్మ కూడా అట్ట చాలా సార్లు అడిగినది, కాదనకుండా చేసేవాడిని తెలుసా? ఏంటి నాన్న నువ్వు ఇంత పచ్చిగా మాట్లాడుతున్నావు? పచ్చిగా మాట్లాడమేంద్రా? బట్టలు వేసుకోవడం తప్ప? వేసుకోవడం తప్పు కాదు నాన్న, దీని ముందు వేసుకోవడం తప్పు. ఒకటంటే ఒకటి అర్థం చేసుకుంటావేంద్రా? అది అలా అనలేదు నాన్న. మరెలా అంది? తన ముందే బట్టలు మార్చుకోవాలని అంది. అవ్వా, నేను అలా అనలేదు. డ్రెస్ నా దగ్గర ఉంటే నువ్వెలా వేసుకుంటావు అన్నాను. బావే ఏదేదో ఊహించుకుంటున్నాడు మావయ్య. నాన్న అది కాదు నాన్న, అది అబద్ధం చెప్తుంది. ఆపరా. అమ్మ కీర్తి, ఆ బట్టలు వాడికి. రేయ్,
తొందరగా వేసుకునిరా. రేయ్, నీ పుట్టినరోజని కీర్తి 10,000 పెట్టుకునిందిరా ఈ డ్రెస్సు. నువ్వు ఈ డ్రెస్ మాత్రమే వేసుకోవాలా, అర్థమైనదా? రామకి వేసుకునొచ్చి ఏంటి మీరు కూడా డ్రెస్ కొన్నారా? ఈ డ్రెస్ ఏంటి? ఛీ, నేను కొన్నాను చూడు, అది డ్రెస్ అంటే 10,000 తెలుసా? ఇదెంత? 150? ఆ 25. నీకు అవసరమా? విలువనేది కానుకలో ఉండదు, ఇచ్చే మనిషిలో ఉంటుంది. మనుషుల విలువే తెలియని దానికి ఆ విషయం ఎట్టా తెలుస్తుందమ్మా? చా, డ్రెస్ నచ్చితేనే వేసుకుంటారు ఎవరైనా, అది తెలుసుకోండి ముందు. నచ్చాల్సింది డ్రెస్ కాదు, మనిషి. మనసుకి నచ్చిన మనిషి ఏదిచ్చినా అందంగానే ఉంటుంది. అది నీ భ్రమ. బావా నా డ్రెస్సే వేసుకుంటాడు. మగాళ్ళు ఆడవాళ్ళ డ్రెస్ వేసుకుంటే బాగోదు. అది ఆడదని ఎవరన్నారమ్మా? వెటకారం కాదు, కావాలంటే చూడు, నేను కొన్న డ్రెస్సే బావ వేసుకుంటాడు. చూద్దాం. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. బావా, ఏమైనాదిరా అట్ట అయిపోయినావు? నాన్న కీర్తి ఇచ్చిన డ్రెస్ వేసుకోమని చెప్పాడమ్మా. చెప్తే ఏందంట? ఆయన పెత్తనమేంది? అయినా అదంతా నాకు అనవసరం. నువ్వు ఈ బట్టలే వేసుకోవాలా. పదండత్తయ్య, ఇవ్వడం మన సంస్కారం, వేసుకోవడం వేసుకోకపోవడం ఆయన ఇష్టం. నీలా నీలా దొంగ మొహంది. ఏంటమ్మా ఇది? నీలా అలిగి వెళ్ళిపోయింది. మరేం చేయమంటావురా? ఆ పిల్ల అడగగానే నువ్వు మారు మాట్లాడకుండా ఈ బట్టలే కట్టుకొని వస్తావని ఆశపడినాది. కాని నువ్వేమో మీ నాయనకు భయపడతా కూసున్నావు. అది కాదమ్మా, నాన్న సంగతి తెలిసిందే కదా. నీకు నా సంగతి కూడా తెలుసుగా. నువ్వు నేలిచ్చిన డ్రెస్సు వేసుకోలేదో? అమ్మమ్మమ్మమ్మ, ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా. ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా. వలపుల వానల జల్లులలో స్వామి తలమున కలుగా తడిసితివా. గోవిందా గోవిందా గోవిందా. చూడవే వాళ్ళని. బామ్మా, బావ నేనిచ్చిన డ్రెస్సు ఇలా పట్టుకొని అద్దం ముందు నేను చూసానే.
బావా షర్ట్ వేసుకొని ప్యాంట్ వేసుకొని టక్కేసుకొని అలా నా దగ్గరికి నడుచుకుంటూ వస్తే 10,000 రూపాయల ఖర్చే ఎందుకేసుకోడు నా బంగారు తల్లి. అత్తయ్య బావ నేను ఇచ్చిన డ్రెస్ వేసుకుంటాడా? ఆడికి నువ్వంటే ప్రేమ. ఖచ్చితంగా నువ్విచ్చిందే వేసుకుంటాడు. వేసుకున్నాడు. అమ్మా ఎలా ఉన్నాను? నీ ప్రేమంత అందంగా ఉన్నావు నాన్న. బావా నువ్వు ముందు నా డ్రెస్ టచ్ చేసావు కదా. ఓ నువ్వు టచ్ చేయడం మాత్రమే చూసావు, తర్వాత డస్ట్బిన్ లో పడేసాని అది చూడలేదమ్మా. పో బావా. అమ్మమ్మ చూడు బావా నా డ్రెస్ డస్ట్బిన్ లో వేసాడంట. ఊరుకోమ్మా, అయినా ఇళ్ళగానే పండగ అయిపోద్దా, డ్రెస్ వేసుకోగానే పెళ్ళైపోద్దా? పెళ్ళంటే మాట్లా పెళ్లి పందిరెయ్యాలా, బాజాలు మోగాలా, పంతులు రావాలా, మంత్రాలు చదవాలా. నానమ్మ నువ్వేయించిన పందిరిలోనే కూర్చుంటాను, నువ్వు మోగించే బాజాలే వింటాను, నువ్వు చదివించే మంత్రాలనే చదువుతాను. మా నాయనే కానీ తాళి మాత్రం నీల మెడలోనే కడతాను. నువ్వు ఏడవకే, ఇదిగో ఈ వజ్రం బతికుండగా వాడు నీ మెళ్ళలో తాళెట్టగెట్టడో నేను చూస్తాను. నువ్వు పద. వామ్మో ప్రియా, ఏంటి ఏం జరుగుతుంది? నీలా కీర్తి వంట చేస్తున్నారా, కురుక్షేత్ర యుద్ధం చేస్తున్నారా? అవునరా, వదినేమో సేమియా పాయసం చేస్తుంది, అదేమో అటుకుల పాయసం చేస్తుంది. ఇద్దరు పోటీపడి మరీ చేస్తున్నారా? ఇదెక్కడ గోలే? వీళ్ల పోటీ నా పొట్ట మీద చేస్తున్నారా? కీర్తి తింటే అమ్మ కోపం, నీల తింటే నాన్న కోపం. ఏంటే నాకీ బ్రతుకు? నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఎందుకే? నువ్వు బలైపోతున్నావుగా. ఆ ఛాన్సు నేను ఇంకొకరికి ఎందుకు ఇస్తానయ్యా? జాగ్రత్త పంతులు, మొన్న నువ్వు అబద్ధం చెప్పినావని దుర్గకు తెలిసిపోయినాది. ఆ మాట నన్ను రమ్మనకు ముందు చెప్పాలిగా రఘురామ్ గారు. ఏం పంతులు బాగున్నావా? గుమ్మంలోనే గార్ధప స్వరంతో ఎదురైంది, ఇక నాకు మూడినట్టే. బానే ఉన్నానమ్మా మీ దయవల్ల. అది నిజమే అనుకో. ఏదో మాట వరుస కంటే అదే నిజమంటావా? ఏదో ఒక రోజున ఈ ఇంట్లో నేనే నీకు తద్దినం పెడతానే. దుర్గమ్మకి నిజం తెలిసింది, అయిపోయాం మనం ఈరోజు. వామ్మో, దుర్గమ్మేంటి కనకదుర్గలా ఆవేశంతో వస్తోంది? ఆ చేతుల కర్రేంటి స్వామి? అమ్మా నమస్కారం అమ్మా. అలా చూడకమ్మా.
నమస్కారం పంతులు గారు. ఏంది పంతులు గారు, గత జన్మలో అచ్చేసిన జాతక పుస్తకం పట్టుకొని తిరుగుతుండారా? ముహూర్తాలు లేవని చెప్తుండారు. అమ్మా అంటే అది అది గత జన్మలో చేసిన పాపం అనుకుని మీరు మర్చిపోతే నేను కొంచెం పూజ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. మీరు దాన్నే మనసులో పెట్టుకున్నారనుకోండి, ఇక్కడ చెమటలతో నా పంచ దడిసిపోతోంది. అర్థం చేసుకోండి అమ్మా. అబ్బాయి పుట్టినరోజు అన్నారు, ఏడి కనపడ్డే? బర్త్డే బాయ్ సూర్య, సూర్య వచ్చి పంతులు గారి ఆశీర్వాదం తీసుకో. సరే, ఆశీర్వదించిన పంతులు గారు. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తి రస్తు. సారీ, పెళ్ళి అవ్వలేదు కదా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. లేనాయనా ఏది తీపి తినిపించరే? అయ్యా, తేడా మీ పిలుపులోనో లేక మీ ఇంట్లోనో తెలియటం లేదు గాని ఏదో సంగ్రామం జరుగుతున్న సందర్భం కనిపిస్తోంది. పంతులు గారు, మీరన్న తేడా ఇక్కడ కాదు, అక్కడ.